అమ్మ ఈ 10 రోజులు కూడా పూర్వకాలం అయితే ప్రత్యేకంగా విద్యాలయాలకు సెలవులు ఇచ్చేవారమ్మా. అంటే అమ్మవారిని ఆరాధించటంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉండి, ప్రత్యేకంగా ఇతర పుస్తకాలు అవి చదివేటటువంటి ప్రసక్తి లేకుండా ఉండేట్టు పుస్తకాలను కూడా అక్కడ పెట్టి అమ్మవారిని ఆరాధించేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉంటుందమ్మా. పిల్లలందరూ కూడా బాలను ఆరాధించటం చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఈవిడ చాలా త్వరగా సంతోషపడిపోతుంది. అల్ప సంతోషి అంటారే పిల్లల్లాగా. పిల్లలకి బంగారం కావాలా, భవనాలు కావాలా, ఏం కావాలమ్మా, పదవులు కావాలా, వాళ్ళకు ఒక్క మిఠాయి ఇస్తే సంతోషిస్తారు, ఇంత బెల్లం ముక్క పెడితే సంతోషిస్తారు. అన్నిటికన్నా ప్రధానంగా పెరుగన్నం పెట్టాలి. అందుకని ఉదయం పూట ప్రతిరోజు కూడా ఏ రోజు ఏమిటి అన్నది పక్కన పెట్టేస్తే అసలు అది ప్రధానమే కాదు. కానీ ప్రధానమైనది ఏమిటంటే ఉదయం బాల పూజ చేసినప్పుడు వేడివేడి అన్నం మీద పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంటే ఆ వేడి అన్నంలో పెరుగు వేసినట్టయితే శరీరంలో ఉన్న వేడంతా గ్రహించేసి శరీరం చల్లబడిపోతుంది. చద్దన్నం తిన్న పిల్లలు దుఃఖముక్కల్లాగా ఉంటారండి. అది మనం దాని నుంచి అర్థం చేసుకోవాల్సింది. హాయిగా చద్దన్నం తినేసి హాయిగా, అంటే అమ్మవారికి నివేదన కనుక వేడి వేడి అన్నంలో పెడతారు. వేడన్నం మీద గనక పెరుగు వేసినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుంది. చాలామందికి నచ్చదు కూడా. కానీ శరీరంలో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో పిల్లలు ఆడి 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 అలిసిపోయి వేడెక్కిపోయి ఉంటుందే, శరీరము మనస్సు కూడా అది చల్లగా అయిపోతుంది. బాగా చదివి బుర్ర కూడా వేడెక్కిపోతుంది. అటువంటి సమయంలో కూడా ఈ వేడన్నం మీద పెరుగు వేసి కనుక తింటే బాగుంటుంది. ఇది మొట్టమొదట నవరాత్రులు బాగా దీక్షగా చేసేవాళ్ళు మొట్టమొదటి చేసే పని ఇది. చాలా ఉదయమే 8-8:30 లోపల అమ్మవారికి పూజ చేసి ఇది నైవేద్యం పెడతారు. ఎలాంటి పుష్పాలను నివేదించాలమ్మా? అన్ని పుష్పాలు ఇష్టమమ్మా. అమ్మవారికి సంబంధించి మనం చదివినట్టయితే సర్వోదన ప్రీత చిత్త, అన్ని రకాల ఆహారాలను చూసి సంతోషపడే తల్లికి మనం ఇవాళ ఇది ఒక్కటే పెడతామంటే ఏంటి, మిగిలిన మానేస్తే అంత అన్యాయం, తప్పు కదా. అన్ని రకాలు పెట్టచ్చు. సాత్వికమైనటువంటి ఆహారం ప్రధానం, సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం. వీలైనంత వరకు పంచదార వేయకుండా తీపి కావాలంటే బెల్లం కానీ కండ చక్కెర కానీ వేయాలి. వీలైనంత వరకు ఆవు పాలతో చేయాలి. ఉప్పు బదులు మనం మామూలుగా వాడేటటువంటి, మనం ప్రస్తుతం వాడేది చాలా వరకు ఇండస్ట్రియల్ వేస్ట్ అంటారు. సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కాదు అది. ఏదో వస్తువులు తయారు చేస్తూ ఉంటే కెమికల్స్ పనికి రాకుండా బయటపడేసిన చెత్తను అందులో ఉప్పు వస్తుంది గనక దాన్ని అమ్ముకుంటున్నారు మనం. అది కాకుండా సైంధవలన్నం లాంటిది గనక వేసి అమ్మవారికి నివేదన చేస్తే చాలా బాగుంటుందమ్మా. అలాంటివి వేయాలి. అన్ని రకాల పుష్పాలు కూడా అమ్మవారికి ఇష్టమే. అన్ని పరిమళం వచ్చేటటువంటి పుష్పాలు చాలా ఇష్టం.